జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము అన్నారం గ్రామ శివారులో మాడైన్పల్లె లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ నరసింహస్వామి ప్రత్యేకత ఏమిటంటే ఈ అడవిల నరసింహస్వామి అని అంటారు. ఈ నరసింహస్వామి యొక్క ప్రత్యేకత ఈ తాండూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళు తాండూరు, యాలాలు, ముకుందాపురము, తర్వాత ఇక్కడ కోడంగల్లు, ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళి రుద్రారము, నాగారము, పాట్మిన్పల్లి, ఇక్కడ లక్ష్మీపల్లి, అంగర్రాయచూరు, ఈ గ్రామాలకు వెళ్ళి అందరూ కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ యొక్క నరసింహస్వామి దేవాలయం దగ్గరికి వస్తారు. మరి ఎప్పుడు వస్తారు అంటే వీళ్ళు శ్రావణ మాసంలో ఒక సోమవారం రోజు, శ్రావణ మాసంలో సోమవారం రోజు వచ్చి అందరూ కూడా ఈ చెట్ల దగ్గర ఒక్కొక్క చెట్టు దగ్గర పొయ్యి పెట్టుకొని ఇక్కడిని వంటలు చేసుకొని స్వామివారికి నైవేద్యం చేసి స్వామివారికి నైవేద్యం అర్పించి అందరూ కూడా ఇక్కడనే ఒక వనభోజనం లాగా చేసి పోతూ ఉంటారు అనమాట. చూడండి, చెట్ల చుట్టూ అంతా పొయ్యిరాళ్ళు ఉండే ఒక్కొక్క చెట్టు కన్ని. అయితే ఇక్కడ ఒక జాతరను తలపించే విధంగా ఉంటది శ్రావణ మాసంలో. అదే విధంగా ఉగాది టైంలో అయితే ఈ ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి సంవత్సరం కూడా పూజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎక్కడెక్కడికెళ్ళో దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తారు ఇక్కడికి. అయితే కాకపోతే ఒకటి ఏముంది అంటే ఇది అడవి ప్రాంతంలో ఉండడం వల్ల రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు. మరి ఈ రోడ్డు సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి ఇక్కడ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటది. శ్రావణ మాసంలో కావచ్చు, అలాగే ఉగాది టైంలో కావచ్చు, తర్వాత అమాసకు, పున్నంకి ఈ ప్రతి సోమవారం కూడా భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, తర్వాత ఇక్కడ శివాలయం ఉన్నది, ఇక్కడ నాగులు ఉన్నాడు, అన్ని దేవతలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రతి సోమవారము, అమాసకు, పున్నంకి ఈ పుణ్య దినాల్లో చాలా మంది వస్తూ ఉంటారు భక్తులు. అయితే ఇక్కడికి రోడ్డు సౌకర్యం తక్షణమే అవసరం. అది ప్రభుత్వాలు గుర్తించి దాన్ని నెరవేర్చాలి. కాకపోతే ఒకటి ఏముందంటే ఇది 2000 సంవత్సరం కన్నా ముందు ఈ ఏప చెట్టు కూడా చాలా పురాతనమైనది. అంటే దగ్గర దగ్గర 300-400 సంవత్సరాల కిందిది ఉండవచ్చు, మనం దాన్ని అంచనా వేయలేం. కానీ అప్పుడు ఏమైందంటే చిన్నగా యాప చెట్టు బుడంలో కొన్ని మోటు రాళ్లతోని ఇక్కడ దేవాలయం ఉండేది. అయితే మేమేం చేసినామంటే 2000 సంవత్సరం లోపల ఇక్కడికి ట్రాక్టర్ తోని రాళ్ళని తెప్పించి, బండలు తెప్పించి, అంటే సుమారు 24 సంవత్సరాల కిందట ఈ దేవాలయాన్ని కొంత చుట్టూ గోడ కట్టడం కావచ్చు, తర్వాత ఇక్కడ బండలు వేయడం కావచ్చు, ఇటువంటిది చేసినాం అన్నమాట. అప్పుడు కూడా కొంత సమాజం లోపల ఇక్కడ అన్నారం గ్రామానికి చెందినటువంటి పటేన్ల యొక్క సహాయ సహకారాలు తీసుకొని, గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడ కొంత మార్పు చేయడం జరిగింది. అయితే ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకతది. దీన్ని బలభీమసేన న్యూస్ ఛానల్ ద్వారా ఈ యొక్క సమాజానికి తెలియపరుస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. గ్రామంలో 3 కిలోమీటర్ల దూరం, అన్నారం గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరం నుండి, మరియు 2010లో మేము ప్రయత్నం చేశాం ఇక్కడ కరెంట్ రావాలని. ఆ కరెంట్ కోసము మన ఎమ్మెల్యే గారు, ఇంతకుముందు రేవంత్ రెడ్డి సారు ఎమ్మెల్యే ఉండే, ఆ సారు ద్వారా ట్రాన్స్ఫార్మరు, కరెంట్ స్తంభాలు అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా ఇక్కడ దేవాలయంగా నరసింహస్వామి దిక్కాడికి, ఆంజనేయ స్వామి దిక్కాడికి మళ్ళీ మీద కరెంట్ సప్లై చేద్దామంటే కరెంటు వెళ్తురు వద్దని మాకు ఒక అమ్మవారు సవరయ్యి ఆమె చెప్పడం జరిగింది. కానీ మాకు రోడ్డు సౌకర్యం కావాలి అని మాకు అందరికి ప్రజల లోపల ఉంది. మరి ఇటువంటి సహాయము తక్షణమే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి సారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు మన కోడంగల్ తరపు నుంచి. అదే విధంగా ఇప్పుడు ఇమ్మీడియట్లా మాకు ఒక రోడ్డు సౌకర్యం కావాలి, బీటీ రోడ్ కావాలి. ఇక అన్నారం నుండి ఇక్కడ మైసమ్మ టెంపుల్ ఇక్కడ ఉండదు, అడిల మైసమ్మ, అక్కడ కోడంగల్ పోవచ్చు, సిట్లపల్లి నుండి పోవచ్చు, అన్నారం కూడా రావచ్చు అని ఈ కార్యక్రమం వెంటనే ఇమ్మీడియట్ చేయాలని మా యొక్క కూడా మనం తంబలు వాతి కరెంట్ ఇద్దామంటే ఆ యొక్క మన గ్రామంలో కూడా ఈ అడవిలో ఆంజనేయ స్వామి, మాడేపల్లి ఆంజనేయ స్వామి వెలిచారు. మాకు తెలియదు, పురాతనలో ఎప్పుడుందో తెలియదు. ఇక అటువంటి సౌకర్యం రావాలంటే చుట్టుముట్టు ఎక్కడ చూసినా 3 కిలోమీటర్లు అడవి ద్వారా ప్రజలు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. కొంచెము మేము అప్పుడు కూడా బాట సౌకర్యానికి అడవిలో ఊళ్ళో చందా చేసుకొని కొంచెం బాట కూడా ప్రయత్నం చేశాము. మళ్ళీ ఇప్పటి ద్వారా మన గవర్నమెంట్ ఉంది, మనం ముందుకు వచ్చి ఈ యొక్క సౌకర్యం చేయాలని కోరుతున్నాము. మరి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దేవస్థానంలో చుట్టూ అతని ఏరియాలో కూడా మనం చేద్దామంటే చేయనిస్తలేడు, బల్బు వేద్దామంటే కూడా బల్బు వేనిస్తలేడు. ఆ సంబంధం మాకు తెలియదు. మరి అంతా భగవంతుని అనుగ్రహము. ఆ దుండిపల్లి రామస్వామి కాడి కూడా ఇంతకుముందు మాకు తెలియదు. ఆ దేవుని కాడికి పోయి టెంకాయలు కొట్టేస్తే ఈ దేవుని కాడ
కార్యక్రమం సఫలమైంది. అంటే ఇప్పుడు మీరు అక్కడ స్తంభాలు కూడా ఏర్పాటు చేసిండ్రు కదా, అవును. అది ఎట్లా చేసిండ్రు? స్తంభాలు- ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? అంటే గ్రామస్తులు మొత్తానికి చందాలు వేసుకున్నారా, లే, లేకపోతే లే. ఎవరైనా దాతలు వచ్చి ముందుకు చేసిండ్రా? దాతలు ఏం లేదు, 10 మంది డీడీలు కట్టి ఆ యొక్క సౌకర్యం చేసాము. మనం సరిపోకపోతే మన గవర్నమెంట్, మన ఎమ్మెల్యే ముందు ఉండే రేవంత్ రెడ్డి సార్ ఎమ్మెల్యే ఉండే, ఆ సారు సాయం చేశాడు. సార్ నుంచి మాకు కొంత అందుబాటులో వచ్చింది కరెంటు. అని మరి దేవుడు ఎందుకు బల్బ్ వేయలేకపోయినరు ఆడికి? బల్బ్ అంటే ఇప్పుడు చీకటి అయితే మాత్రం మొత్తానికి చీకటి ఉంటది. నైట్ లో కూడా ఉండాలంటే కూడా చాలా మంది భయపడతారు. చాలా మంది భయపడతారు. నైట్ ఏదో ఉంటే స్వామివారు సేవ చేసుకునే వాళ్ళు వచ్చేటట్టు అని ఆడ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటది కదా, ఉంటది. ఎందుకు మరి ఆడ ఇంత చేసిండ్రు ప్రయత్నం, ఎందుకు వేయలేకపోయినారు? మేము ఇట్లే మాతో ఆమె సవర్ అవుతుంది, ఆమె ఆంజనేయ స్వామి సవర్ అవుతుంది, ఆమె దగ్గర అయితే అమ్మ మళ్ళీ ఇట్లా సంగతిలా మరి చుట్టుముట్టు వెళ్తురు చేద్దామని మా కోరికలు ఉండే. ఇంతవరకు కరెంట్ వచ్చింది, మీనికి పోదామంటే అయితలేదు అంటే, నాకు వెళ్తురొద్దు బాబు, మీరు ఏం చేస్తామంటే చుట్టుముట్టు నాకు 1/2 కిలోమీటర్ ఇచ్చి శివ ఏమన్నా హెల్ప్ చేయండి, మా నా వద్ద వెళ్ళిపోద్దు అక్కడ సైటు ఈడ మీ పని అయితే లేదు కాబట్టి ఆంజనేయ స్వామికి వెళ్ళి ఆడికి తుజిపడవ సంగతి పోండి, ఆడ 5 కాయలు కొట్టిరండి, ఇక్కడ నీ పని మొత్తం సఫలం అవుతుంది అని చెప్పిండు ఆ రోజు. 2010 2010-12 కరెంట్ సఫలం అయింది. అప్పుడు మా సారు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు అప్పుడు. ఇక ఇప్పుడు మన 24-25లో మన సారు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని ద్వారా ఈ యొక్క కార్యక్రమం మొత్తం రోడ్డు కావాలని మా కోరికలు ఉంది. రోడ్డు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ ఎర్రనపల్లి, అన్నారం, అంగరాయచూరు, రుద్రారం, నాగారం, లక్ష్మీపల్లి ఈ గ్రామాలు మొత్తం, చిట్లపల్లి, ఈ ముకుందాపురం ఈ ఏరియా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా భక్తులందరూ ఇక్కడ వస్తారు. శ్రావణ మాసం వస్తారు, చైత్ర మాసం ఉగాది పండుగ వస్తారు, చాలా అనేది వస్తారు, నిత్య పూజలు చేస్తా ఉంటారు, స్వామి వారిని దర్శించుకుంటారు, పోతుంటారు. కానీ రోడ్డు సౌకర్యం లేకపోవడం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇది ఊరికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా, 3 కిలోమీటర్లు. అక్కడ నుంచి వెహికల్స్ కూడా ఏం రావు, ఓన్లీ బైక్ మీద రావాలి. ఇక్కడ రావాలి, స్వామి వారిని దర్శించుకోవాలి. రావాలంటే కూడా ఎవరి వల్ల కాదు ఇప్పుడు రేపు. మీకు మీ ద్వారా బలభీమసేన విలేకర్ న్యూస్ గారి నుంచి దయచేసి ఈ కార్యక్రమం చేయాలని, జయప్రదం చేయాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. సో అదే విధంగా ఇక్కడ ఉన్న దానికి అక్కడ ఉన్న దానికి అసలు ఏంది అనుబంధం? అసలు ఇక్కడ జుంటిపల్లి రామస్వామికి స్వామి, జుంటిపల్లి స్వామికి అంటే ఇప్పుడు మా తాత కూడా చెప్పింది ఒకటి, అది కరెక్ట్ అయింది. ఇంకోటి ఒకసారి ఆ ఊరు జుంటిపల్లి పెద్దలు కలిసిండ్రు నాకు మధ్యలో 2 మాటలు 3 మాటలు. ఇక ఏ ప్రాంతంలో అంటే చెరువుకాడి ప్రాంతంలో అటు వెళ్ళి నేను తాండ్రు మధ్యలో పోయేటప్పుడు మధ్యలో కలిసిండ్రు. కలిసినప్పుడు పక్కనే రేళ్లగడ్డ తాండా ఉంటుంది ఒకటి, ఆ తాండావులు కూడా చెప్పిండ్రు. ఇంతకు ముందు మాకు తెలియకన్నా ముందు ఈడికి వెళ్ళి జాతరకు స్వామివారి కళ్యాణం మేము అవుతుంది కదా, అంతకన్నా ముందు ఒక రోజు వచ్చి ఈడికెళ్ళి జల్లి తీసుకోకపోయి ఆడిపోతున్నారు అంటే జుంటిపల్లి రామస్వామికి. కాకపోతే దూరం మనసు అయిందని ముసలోళ్ళు పెద్దల వాళ్ళు రాకపోతున్నారు, ఇంత దూరం అని రాకుండా మధ్యలో ఒకటి లొయ్య అని ఉంటది, ఆడికెళ్ళి తీసుకుపోయినాడు కొన్ని దినాలు. ఆడికెళ్ళి ఆడ కూడా మార్చేసి ఇప్పుడు పెరకంపల్లి పక్కలకి వెళ్ళి తీసుకుని వస్తున్నారు ఆ జల్లి. ఆ స్వామి వారికి ఇతని బంటు, అతని రాముడు, ఇద్దరు రాముల వారికి బంటు ఆంజనేయ స్వామి కదా, ఏం కలెక్షన్ ఉన్నదో వాళ్ళకి ఆ స్వామి వాళ్ళకి ఇద్దరికి తెలుసు. కానీ మా తాత చెప్పంగా పెద్దలు చెప్పంగా అయితే ఫస్ట్ ఈడికి వెళ్ళి జల్లి తీసుకుని పోతున్నారంట. ఇది కలెక్షన్ ఆ స్వామి వారికి ఉన్నది భక్త అనుబంధం. కానీ అక్కడ జుంటుపల్లి రామస్వామి అనేది ఒకటి ఫేమస్, ఎందుకంటే దానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఫేమస్. స్వామి వారికి ఇంకోటి స్వామి, ఈ స్వామి ముఖం కూడా స్వామి చక్కగా ఆయన దగ్గర ఉన్నది, వేరే ఇంకెక్కడ లేదు. తూర్పుకు లేడు, పరమడ లేడు, ఎక్కడ స్వయంగా స్వామి వారికే ఉన్నది ముఖం. అవును, మీరు ఇక్కడనే ఉంది కదా. ఎక్కడైనా కూడా ఆంజనేయ స్వామికి ముఖం అనేది తూర్పు ఉంటది. ఇక్కడ ఉంది, స్వామి వారికే ఉంది కదా జుంటుపల్లి రామస్వామి. ఈ స్వామి వారి ముఖం కూడా చక్క రాముల వారికే ఉంది, జుంటుపల్లి స్వామికి అడిగే ఉన్నది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఇదే ప్రత్యేకత ఉన్నది. ప్రత్యేకత మరి ఎందుకు అక్కడ అంత ఫేమస్ గా పూజలు చేస్తుంటే ఇక్కడ ఎందుకు వాళ్ళు మరి స్వామి అడిగి ఉన్నా కూడా ఎంత? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము అసలు స్వయంగా వెలిసింది గుట్ట మీద ఉంటది, 7 కొండలవాడ వెంకటరమణ. ఆడవారికి అంత డెవలప్ అయినది, మన స్వామిని ఎందుకు మరి ఇంత నెగ్లెక్ట్ గా ఉన్నది? ఈ అడవి ప్రాంతం ఉన్నది స్వామి ఆడంతా అంటే స్వయంగా ఆయనదే అక్కడ ప్రపంచం నేలే స్వామి ఆయన. కాకపోతే చిన్న పల్లెటూరు ఇంత ఊరు ఆడికి పోయిందంటే అంటే ఇది ఎవరికి ఎంత ప్రచారం లేదు,
ఇక్కడ ఎవరు రాకపోకలు ఓన్లీ చుట్టుపక్కల గ్రామాలకు తెలుసు కాబట్టి అంతే. ఇంత ఇది ఉన్నాడు. హైదరాబాద్ లో కూడా ఉన్న స్వామివారి భక్త, హైదరాబాద్ లో వికారాబాద్ లో ఎక్కువ ఉన్నారు కానీ కాకపోతే సౌకర్యం లేక ప్రచారం అయితే సో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న స్వామివారు కూడా లక్ష్మీ నరసింహ స్వామి స్వామి, ఇక్కడ కూడా ఈ స్వామివారి స్వయంభూ వెలిసిండ్రా ఏంది ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంది? ఆలయానికి ప్రత్యేకత ఈడ కూడా సేమ్ స్వామి. శ్రావణ మాసంలో లాస్ట్ శనివారం, ఫస్ట్ శనివారం చిన్నగా మినీ జాతర ఈడ ఎప్పుడైనా రండి మీరు. నరసింహ స్వామి ఫస్ట్ సోమవారం గాని లాస్ట్ సోమవారం గాని శ్రావణ మాసంలో మినీ జాతర లాగా ఉంటది. కాకపోతే వర్షం వల్ల చూసిన స్వామి లేదంటే ఒక 3-4 సంవత్సరాలు చూసిన వాళ్ళ అవస్థ చూడాలి. వర్షం పడుతుంటే లక్ష్మీపల్లికి వెళ్ళి, ముకుందపురంకి వెళ్ళి, సంగాయపల్లికి వెళ్ళి, రాయచూరుకి వెళ్ళి వాళ్ళు గంపలు నెత్తి మీద పెట్టుకొని వస్తుంటారు. గంపలు నెత్తి మీద పెట్టుకొని స్వామివారికి వచ్చి స్వయంగా స్నానాలు చేసి ఇంటికాడ చేసుకున్నాను కూడా మళ్ళీ ఈడ వచ్చి స్నానాలు చేయాలి. స్నానం చేసి ఆ పొయ్యిలు ముట్టించేది కూడా లేదు. అప్పుడే వాన రావాలి. వాళ్ళు అవస్థ పెట్టి స్వామివారికి ఏమైనా కానీ ఒక నైవేద్యం పెట్టి వాళ్ళు ఒక పొద్దు ఇడిచిపోవాలి ఇంటికి. ఇది ఎవరైనా కానీ మళ్ళీ సేమ్ నడుచుకుంటే అదే గంపలు ఎత్తి పెట్టుకొని పోవాలి. దాకా వీడికి వెళ్ళి నేరనపల్లి పోవాలంటే 3 కిలోమీటర్ల స్వయం పూర్వం అడవిలో పోవాలి. ఈ అడవిలోకి వెళ్ళి దాటాలంటే మినిమం 3 గంటల టైం, 2 గంటల టైం నడుచుకుంటూ పోవాలంటే నడిచే రావాలి. నేను వాళ్ళ ఎంబడి వయసు చూసిన స్వామి చిన్నగుండా, నా వయసు అప్పుడు 12-16 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ ఎంబడి పోయినాయి. ఎంబడి వయసు వస్తే నరకం చూసిన. వాళ్ళ తల్లులని పిల్లలు సంకలు వేసుకొని ఎట్లా పోతున్నారు అది వాళ్ళకి గుర్తు. వీడికి వచ్చి ఈడ మొత్తానికి వచ్చి నైవేద్యాలు ఒక పొద్దులు అంటే ఈయన నైవేద్యాలు చేసుకొని ఈయన తినేసి ఇక్కడనే స్వామి సౌకర్యం లేక స్వామి పొయ్యిలు తక్కువని అవి ఎంత దూరం కనబడుతున్నా అన్ని పొయ్యిలే ఉంటుండే. అదే చెట్లు కూడా ఎక్కువ ఉండే ఇంకా అప్పటికన్నా. అక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి, అక్కడ శివాలయం శివుడు అమ్మవారు అన్ని పక్కనే ఉండరు. అమ్మవారు కూడా పక్కన నాగులు. అది అక్కడ కనబడేది మునులకొండ అంటారు. మునులకొండ. ఓకే. నైట్ నైట్ అంతా గుట్ట అంతా అదే. నైట్ ఏ టైం నన్ను వచ్చి ఒకటి నిశ్శబ్దంగా ఉండు, ఓంకార శబ్దం వినొస్తుంది. ఓంకార శబ్దం ఎప్పుడైనా రా నైట్ టైం. కానీ ఒకరు వచ్చి ఉండడానికి స్వామి ధైర్య సాహసాలు ఉండరు. ఈయన సేనాయన ఉండడు కానీ ఉండలేడు. అది నియమాయనే ఉన్న ధైర్యం చేసి ఉన్నారు కూడా. అంటే ఇక్కడ ఉన్న పంట పొలాలు చేనుల కాడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉండరా? ఉండాలి, బ్రహ్మచారిగా ఉండాలి. వాళ్ళు ఉన్నంత పోదు. పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోవాలి, స్నానం చేసుకొని నీట్ గా ఉండాలి, నిష్టతోటి ఉండాలి. ఎవరున్నా కూడా అలాంటప్పుడు ఉండొచ్చు. కానీ అంత సాహసాలు అయితే ఎవరు చేయరు. ఏదైనా చేసినావంటే ఉంటలేడు ఆయన. ఉంటాడు. మా అక్క కొడుకు గిడ పక్కన మర్చెట్టు కనబడుతున్నదా, ఆడొక బావి ఉంటుంది. ఓకే. వాడు కోడి గుడ్డు తినేసి బయలు ఒకటి కలప. ఒక 9 ఏళ్ళ బాబు. అది కథ. అదే దేవుని ప్రత్యేకత అనేది ఉన్నది ఇక్కడ, మహిమ అనేది. ఓంకార శబ్దం గ్యారంటీ. అంటే ఏ టైంలో వినిపిస్తుంది? నైట్ టైం. అది ఒకడు ఉంటే అది పక్క. ఎట్లా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చేది కూడా తెలియదు. అది వినపడకం అయితే గ్యారంటీ. అట్లా విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లా? నేనైతే విన్నారా? నాకు పిల్లలు కాకన ముందు ఇంతకు ముందు చెప్పిన కదా స్వామి, ఆడ ఒక టైం 2 గంటలకు కూడా లేచి వచ్చిన ఇంటికి వెళ్ళి. టైం అయిపోయింది కదా, టైం చూడకుండా వచ్చినాం. ఆడ కటమీన వాడని వెళ్ళే స్వామి. ఏమైంది? కటమీన వండలే, కింద ఆడ ఆ చెట్టు కాడ వండుకొని పోయినాం. మళ్ళా తర్వాత 4 గంటలకు పోయినాం. అంటే భయమైందా? భయం అనిపిస్తుంది. మనమైనా కూడా వాళ్ళేం ఎవరమైనా. సో ఇలాంటి ప్రత్యేకత అనేది ఇక్కడ మన అన్నారం విలేజ్ లో అయితే ఉన్నది. ఇలాంటి ప్రత్యేకత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది.